నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజ్ గారు. స్లీప్ డివోర్స్ యా జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే అది విపరీతమైపోతుంది. ఇలా కూడా ఉంటుందా అనేటువంటి అవగాహన అయితే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇది విన్న తర్వాత ఇది నేను రోజు సఫర్ అవుతున్నాను, ఇది నాకు మానసికంగా భరించలేనటువంటి ప్రాబ్లం ఇది అని చెప్పేటువంటి వాళ్ళే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కరెక్ట్. దీనికి గల ప్రధాన కారణాలు అసలు ఏముంటాయి సార్ స్లీప్ డివోర్స్కి? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇది చాలా కామన్ టాపిక్ నాగరాజ్ గారు, బట్ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం దీని గురించి వింటున్నాము. స్లీప్ డివోర్స్ అనేది అనాదిగా వస్తుంది. మన అమ్మమ్మ తాతలు కూడా సపరేట్ రూమ్స్లో పడుకునేవాళ్ళు. ఓకే, ఈ సపరేట్ రూమ్లో పడుకునే కాన్సెప్ట్నే స్లీప్ డైవర్స్ అని అంటారు. ఎందుకు అంటే వీళ్ళు డైవర్స్ అన్న పదం వాడుతున్నారు, కానీ దే ఆర్ వెరీ హ్యాపీ లివింగ్ కపుల్. ఓకే, వాళ్ళు కలిసే ఉంటారు, ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు బతకలేరు. ఓకే, వాళ్ళ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. కానీ ఈ పడుకునే టైంకి వచ్చేసరికి మాత్రం దే విల్ నాట్ స్లీప్ టుగెదర్, దే విల్ స్లీప్ ఇన్ డిఫరెంట్ రూమ్స్ ఫర్ ద పీస్. ఎందుకంటే వీళ్ళు నిద్రపోయే టైంకి ఒక అలవాటు అందరికీ ఉంటుంది, మన అనాథగా వింటున్నాము. దట్ ఈస్ కాల్డ్ ఇంగ్లీష్లో స్నోరింగ్ అంటారు, తెలుగులో దాన్ని గుర్క పెడతాం అంటారు. ఓకే, ఈ గుర్కల్లో చాలా వెరైటీలు ఉంటాయి. ఒకడు ట్రైన్ లాగా గుర్క పెడతాడు, ఒకడు లారీలాగా గుర్క పెడతాడు, ఒకడు సగం లేచి నిద్రలో నుంచి సగం లేచి మరి గుర్క పెడుతూ ఉంటారు. యాక్చువల్గా మనం నవ్వుకుంటాం, కానీ ఈ టాపిక్ పక్కన పడుకునే వాళ్ళకి టార్చర్ తెలుస్తుంది. ఓకే, సో ఈ పక్కన పడుకునేది ఎవరు? వైఫే. కాబట్టి ఈ వైఫ్స్కి నిద్ర అన్నది ఈ హస్బెండ్స్ వల్ల కంప్లీట్గా కోల్పోతారు. వీళ్ళు ప్రశాంతంగా పడుకోవాలి అనుకుంటే ఇంకా ఆ రూమ్లో పడుకుంటానికి వీల్లేదు. వాళ్ళ హస్బెండ్ కూడా ఒప్పుకుంటాడు, ఎందుకంటే వాళ్ళకి సహజంగా గొడవలు ఉండవు కదా. ఓన్లీ ఈ నిద్ర దగ్గరే వీళ్ళకి కాన్సెప్ట్ గొడవ వస్తుంది. సో ఏం చేస్తారంటే ఈ వైఫ్ సపరేట్ రూమ్లో పడుకుంటాం అలవాటు చేసుకుంటారు. ఇది మనం పెద్దవాళ్ళ దగ్గర చూస్తూ వచ్చాం. కానీ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ బీన్ కంటిన్యూడ్ ఫ్రమ్ జనరేషన్స్ టుగెదర్. ఈ జనరేషన్లో మనం చూసుకున్నా కూడా గుర్కల వల్ల హస్బెండ్ పక్కన వైఫ్ పడుకుంటాం జరగట్లేదు. చాలా కేసెస్లో వాళ్ళు వెళ్ళి కొంతమంది 10% ఇక అలవాటు అయిపోయి పడుకుంటారు, కానీ 90% ఆఫ్ ఉమెన్ దే ఆర్ స్లీపింగ్ ఇన్ డిఫరెంట్ రూమ్. ఏంటి రీజన్ అంటే కేవలం ఈ గుర్కనే. మీరే చూడండి నాగరాజు గారు, మనం అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తూ ఉంటాము, మనకు తెలియదు కదా వాడు మేల్కున్నప్పుడు గుర్క పెడతాడా పెట్టడా. అవును, మనం ఒకవేళ కర్మగాలి ఒకటే రూమ్లో కనుక ఇద్దరు పడుకుంటే ఆ క్యాండిడేట్ గురించి అప్పుడు తెలుస్తుంది మనకి. విపరీతమైన గురక ఒకవేళ పెడితే లేచి కొంతమంది లేచి కొడతారు నిద్రలో. నిద్రలో కొంతమంది డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి రెస్ట్లెస్ అయిపోయి కొడతారు. సో ఈ ఫ్రెండ్ ఎవడైతే గురక పెడతాడో ఈడు పడుకోలేడు పక్కన, మళ్ళీ ఆ వేరే రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఓకే, ఈ గురక అనేది పెద్ద తెలియని వ్యాధి. మనం చూస్తే చాలా ఫేమస్ డాక్టర్స్, నేను పేర్లు తిని కానీ చాలా ఫేమస్ డాక్టర్ ఇంటర్వ్యూ నేను ఈ రీసెంట్ కాలంలో చూస్తాం జరిగింది. ఆయన ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ ఫేమస్ డాక్టర్ ఇన్ హైదరాబాద్. ఆయనకి గురక అలవాటు ఉంది. ఆ వైఫ్ పక్కన పడుకుంటానికి ఏం చేస్తుందంటే ఈ గురక సౌండ్ బయటకు రాకుండా ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ ఆ డాక్టర్కి పెట్టి ఈ వైఫ్ పక్కన పడుకుంటుంది. అది ఆ డాక్టర్ గారే ఒప్పుకున్నారు. అది ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్, కానీ ఆ డాక్టర్ గారే ఒప్పుకున్నారు అది. సో గురక అన్నది తెలియని ఇరిటేషన్ వ్యాధి, రైట్? సో ఇవన్నీ అదొకటి గురక అండి మెయిన్. స్లీప్ డైవర్స్ అంటే ఏంటి? స్లీప్ డైవర్స్ అంటే ఏంటంటే ఓన్లీ పడుకునేటప్పుడే వాళ్ళు సపరేట్ పడుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ స్లీప్ డైవర్స్. ప్రధానమైన రీజన్ మనం స్నోరింగ్, గురక అని చెప్తున్నాము. ఇప్పుడు మనం రెండో కారణం ఒకవేళ చెప్పుకుంటే దట్ ఈస్ కాల్డ్ ప్రైవసీ. ఓకే, ఇప్పుడు మీరైనా నేనైనా బిజినెస్ మ్యాన్లు ఎవరైనా పొద్దున్న నుంచి రాత్రి వరకు మన ఫ్రస్ట్రేషన్లో మనం ఎన్నో పనులు చేసుకొని వస్తూ ఉంటాం. ఒక నెల స్మూత్గా ఉంటుంది బిజినెస్, ఒక నెల చాలా టెన్షన్లో ఉంటాము. ఆ నెల ఏమవుతుంది అంటే వీ వుడ్ లైక్ టు హ్యావ్ ప్రైవసీ. ఆ పర్టికులర్ 1 monthలో మాత్రం మనం వీ ఫీల్ ఇరిటేటెడ్ మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే. ఎందుకంటే పొద్దున్న నుంచి మనం జనాలు హ్యాండిల్ చేస్తూ ఉంటాం, రాత్రి అయ్యేసరికి ఆ రూమ్లో అది వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వీ ఫీల్ ఇరిటేటెడ్. అది ప్రైవసీ అంటారు. ఈ ప్రైవసీ తప్పు. మనం ఎంత బయట స్ట్రెస్లో ఉన్నా ఇంటికి వచ్చేసరికి అన్నీ వదిలేసి వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద రొటీన్ లైఫ్. ఎప్పుడైతే ఒక మనిషి అది బ్యాలెన్స్ చేయలేడో, వైఫ్ని చూసినా కూడా ఇరిటేట్, పక్కన వైఫ్ పడుకున్నా కూడా ఇరిటేట్ సీన్కి వెళ్తారో, హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ బై డూయింగ్ మెడిటేషన్. ఎప్పుడైతే ఇది చేయకుండా అందులో కూడా స్లీప్ డైవర్స్కి వీళ్ళు వెళ్ళారంటే రిలేషన్స్ పాడవుతాయి. నాగరాజు గారు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ స్ట్రెస్, ఈ స్ట్రెయిన్ లెవెల్లో ఎక్కువ మంది ఫేస్ చేసేటుండదండి. అంటే ఎప్పుడున్నా దానికి ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో, నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉంటారో, లేదంటే షిఫ్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు ఇందాక అన్నట్లు మెంటల్ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారో, వాళ్ళకి స్ట్రెస్కి గురవుతూ ఉంటారో, మానసికంగా ఒక యాంగ్జైటీలో ఉంటూ ఉంటారు.
పొద్దున్న లేస్తే ఈఎంఐలు లేదా 10 మందికి శాలరీలు ఇచ్చుకోవాలి పొద్దున్న లేచినప్పటి నుంచి, రెంట్లు కట్టాలి. దానితో పాటు ఇంట్లో పరిస్థితి చూస్తే పిల్లల స్కూల్ ఫీజును అదను ఇదను వాళ్ళ వ్యాపకాలు వాళ్ళు ఉంటాయి. బ్యాలెన్స్ తీసుకోలేరు. బ్యాలెన్స్ తీసుకోకపోవటం వల్ల పీస్ ఆఫ్ మైండ్ కోసం భార్య పక్కన కాకుండా సపరేట్ బెడ్రూమ్లోనో హాల్లోనో పడుకోవడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారు. కరెక్ట్. అంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇంకా అమ్మాయిలైనా సరే, అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలైనా సరే, ఇప్పుడున్న జనరేషన్లో కనుక మనం ఎక్కువ చూస్తే చాలామందికి జాబ్స్ ఎక్కువ ఉండటం వల్ల కానివ్వండి, లేదంటే కొంతమంది బిజినెస్ చేయటం వల్ల కానివ్వండి, వాళ్ళు కూడా స్ట్రెస్కి గురవటము, అంటే ఏం చేయాలో తెలియక హస్బెండ్కి కూర్చోబెట్టి ఇది అని చెప్పలేక వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి చాలా చూస్తున్నాం. అయితే అదొకటి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకోటి కూడా ఆలోచించుకుంటే ఇందులో డిఫరెంట్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఏది వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు హైదరాబాద్లో గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత మనం తరచూ మాట్లాడుకునే పాయింటే ఇది. మార్నింగ్ ఒకరికి, నైట్ ఒకరికి జాబ్స్ ఉంటున్నాయి అండ్ చాలా కామన్గా అవి నా దగ్గర క్లయింట్స్ వస్తున్నారు. దానివల్ల కూడా ఈ స్లీప్ డైవర్స్ ప్లస్ ఒరిజినల్ డైవర్స్ రెండు అయిపోతాయి. ఎట్లా అంటే హస్బెండ్ మార్నింగ్ 9కి వెళ్తాడు, నైట్ 10కి వస్తాడు. వైఫ్ 10కి స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి స్లీప్ డైవర్స్ బై డిఫాల్ట్ అవుతుంది. వీళ్ళు కోరుకోరు. హస్బెండ్ ఏం చేస్తాడు, మార్నింగ్ 9కి వెళ్ళి 10కి వస్తాడు. ఆయన ఏం చేస్తాడు, 10-10:30కి డిన్నర్ చేసి పడుకుంటాడు. వైఫ్ ఏం చేస్తుంది, 10-10:30కి జాబ్కి వెళ్ళాలి. సో ఇది బై డిఫాల్ట్ స్లీప్ డైవర్స్ అయిపోతుంది. అలా తెలియదు, అది బై డిఫాల్ట్ స్లీప్ డైవర్స్ అయిపోతుంది. వీళ్ళు ఒకరు చూసుకుంటానికి కూడా నెలల టైం పడుతుంది. ఎప్పుడైతే వీళ్ళకి ఆ స్పేస్ ఆటోమేటిక్గా అలవాటు అవుతుందో, హాలిడేస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వీళ్ళు పక్కన పడుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే బై దట్ టైమ్ దే లూజ్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్. యూ గాట్ ఇట్ వాట్ ఐమ్ సెయింగ్? ఎస్. ఇప్పుడు 9 నుంచి 10, 10 నుంచి 9 టైమింగ్ వెళ్ళేసరికి వీళ్ళు పక్కన పడుకుంటాం అన్నది అసలు ఆలోచనే ఉండదు. ఎప్పుడైనా హాలిడేస్ వచ్చి బై మిస్టేక్ పడుకుంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, ఇదేంటి ఇక్కడ పడుకుంటామేంటి, ఇది నా స్పేస్ కదా. సో బై డిఫాల్ట్ స్లీప్ డైవర్స్కి వెళ్ళిపోతారు. ఈ కేసెస్లో దే మైట్ గో టు ఒరిజినల్ డైవర్స్ ఆల్సో. అండ్ అప్పటిదాకా కష్టపడి పని చేసుకొని వచ్చి ఒక ఫిజికల్ ఇంటిమసీ కోసం అని చెప్పేసి ఇద్దరిలో ఎవరిని అడిగినా కూడా డెఫినెట్గా వాళ్ళు ఇప్పటిదాకా పని చేసి వచ్చాము, ఈ టైంలో అసలు ఆ ఫిజికల్ ఇంటిమసీ మనకు అవసరమా అనేటువంటి మోడ్లోకి వెళ్ళిపోయి ఇరిటేట్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ అది వైఫ్లో అయినా సరే, హస్బెండ్లో అయినా సరే, డే మొత్తం వర్క్ చేసి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం తెలుసు. కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు సార్. అవునండి, ఇది నా ప్రాబ్లమే. ఇదే టెన్షన్స్లో ఇంకోటి ఏంటంటే వీళ్ళు రెస్ట్లెస్నెస్ బిహేవియర్కి వెళ్ళిపోతారు. ఏది మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, బిజినెస్ టెన్షన్స్. ఈ బిజినెస్ టెన్షన్స్లో ఏమవుతుందంటే వీళ్ళు కంప్లీట్గా దే విల్ గెట్ ఇన్ టు రెస్ట్లెస్నెస్. దీనికి ఎప్పుడైతే రెస్ట్లెస్నెస్కి వెళ్ళిపోతారో ఇంట్లో మనుషుల్ని చూడాలంటే వీళ్ళకి చిరాకు వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏ క్వశ్చన్స్ ఏ ఆన్సర్స్ ఇచ్చే మోడ్లో ఉండరు వీళ్ళు. వీళ్ళకి 24 hours బ్యాలెన్స్ చేసుకోలేరు వీళ్ళు లైఫ్. వీళ్ళకి 24 hours ఆఫీస్ టెన్షన్లు ఇంట్లోకి తెచ్చి కూడా పెట్టుకుంటారు. ఈ వైఫ్ వచ్చి కాఫీ ఇద్దామన్నా కూడా వాళ్ళు నాకు వద్దు ఎవరు అడిగారు అంటారు. సో ఆ స్టేజ్కి ఎప్పుడైతే రెస్ట్లెస్నెస్కి వెళ్ళిపోతారో మళ్ళీ వీళ్ళు కలిసి పడుకోలేరు. అవును. మళ్ళీ అగైన్ దేర్ ఇస్ ఏ స్లీప్ డైవర్స్. ఈ స్లీప్ డైవర్స్ ఇవాళ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ పాయింట్ చాలామంది కనెక్ట్ అవుతారు. కమెంట్స్ మీరు బాగా వస్తాయి చూడండి. దీని మీద వీ హ్యావ్ టు రియలీ వర్కౌట్. ఇది కనుక వర్కౌట్ చేయకపోతే మీరు పొద్దున్న రాత్రి కష్టపడేది ఎందుకు? ఇంకా మీరు వైఫ్ పక్కన కూడా పడుకోకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్? ఎక్కడో సమ్వేర్ యూ హ్యావ్ టు డిస్కనెక్ట్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ యువర్ అఫీషియల్ లైఫ్. అయితే కామెడీగా మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ ఇంకో ఇన్సోమ్నియా ఉంది. రైట్, మనం ఇందాక విశ్లేషించుకున్నాం మనం ఇంటర్వ్యూ. స్లీప్ డిసార్డర్లో కొంతమందికి ఇది ఫనీ, కానీ ఆ పక్కన పడుకునే వాళ్ళకి ఇది వెరీ సీరియస్. ఓకే, సో మనం ఇందాక మాట్లాడుకున్నాము ఈ స్లీప్ డిసార్డర్లో, ఇన్సోమ్నియాలో లెగ్ సిండ్రోమ్ అనేది కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం చేస్తారు వాళ్ళు పడుకున్నప్పుడు అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాము, మీరు చేసి కూడా చూపించారు ఒకసారి, చేసి చూపించండి ఒకసారి. నిద్రపోయేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, చిన్నప్పుడు మనం అన్నదమ్ముల మధ్యలో పడుకుంటాము, ఈ కాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మైకిల్ జాక్సన్ లాగా తిప్పి పక్కనోడు పొట్ట మీదో లేకపోతే తల మీదో అర్ధరాత్రి వాళ్ళు స్లీప్లో ఉన్నప్పుడు పడేస్తారు. వాళ్ళకి ఎంత బీపీ రేజ్ అవుతుందో మీరు ఆలోచించండి. రైట్, సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేటప్పుడు చాలా కామెడీ ఉంటాయి, కానీ పక్కన పడుకునే వాళ్ళకి దిస్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవటానికి స్పెషల్గా స్నోరింగ్, ఈ ఇన్సోమ్నియా, లెగ్ సిండ్రోమ్స్కే మనకి దీనికి కూడా మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినాయి. నేను చెప్తున్నా కదా మీకు, చాలామంది డాక్టర్స్ కూడా దీంతో సఫర్ అయ్యేటోళ్ళు ఉన్నారు. అవును. ఓకే, మిషన్లు పెట్టుకొని బయటకు సౌండ్ రాకుండా, మళ్ళీ ఏంటి, బికాస్ దే ఆర్ డాక్టర్స్, వాళ్ళకి బాగా ఆలోచిస్తారు కాబట్టి సైకలాజికల్గా కూడా ఈ స్లీప్ డైవర్స్కి వెళ్ళకుండా వైఫ్ని పక్కనే ఉంచి ఆ మిషన్లు పెట్టి పడుకునే స్టేజ్కి రీచ్ అయ్యారు. బట్ దీనికి కూడా ప్రాపర్ థెరపీ
అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్లో కూడా ఉందని మనకు తెలుస్తుంది. డెఫినెట్గా మనం పార్ట్ 2లో హౌ టు గో ఫర్ దిస్, హౌ టు అవాయిడ్ దిస్ అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నారాజు గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఇది ఏంటి అంటే స్లీప్ హైజీన్. ఈ స్లీప్ హైజీన్ వల్ల కూడా స్లీప్ డైవర్స్కి వెళ్తారు, మెయిన్ డైవర్స్ కూడా వెళ్తారు. ఈ స్లీప్ హైజీన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక 24 ఏళ్ళకి పెళ్ళయింది అనుకోండి ఇద్దరికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈవినింగ్ టైమ్స్ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మంచి బట్టలు వేసుకొని పడుకుంటారు చాలామంది. కొంతమంది ఏం చేస్తారు, యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఆఫీస్ నుంచి వస్తారో షూ కూడా తీరు, కొంతమంది సాక్స్ కూడా తీరు, అలాగే మంచం మీద పడుకుంటారు. ఇలాంటి వాళ్ళు పక్కన వాళ్ళు పడుకుంటానికి ఇష్టపడరు. ఓకే, మళ్ళీ నేను మీకు చెప్తున్నా, ఇందులో కూడా పొద్దు నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళు బాగానే ఉంటారు. ఈ నైట్ పడుకునేటప్పుడు ఎవడైతే అన్హైజీనిక్గా స్నానం పక్కన పెట్టేసేయండి, కాలు చేతులు కడుక్కుంటా కూడా ఉండదు, వీళ్ళకి సాక్స్ కూడా తీరు, అదే డ్రెస్లో అలా మంచం మీద పడిపోతారు. ఫుడ్ కూడా వేటి మీదే అలా జస్ట్ అట్లా సేమ్ డ్రెస్లో అలా పడిపోతారు, అదే స్టింకింగ్ స్మెల్ తోటి. ఓకే, అప్పుడు ఏ రకంగా పార్ట్నర్, అంటే నేను ఇది ఇద్దరికి చెప్తున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి, ఏ రకంగా పార్ట్నర్ అంత హైజీన్ ఉన్నప్పుడు ఈ ఆపోజిట్ పార్ట్నర్ అంత అన్హైజీనిక్ ఉన్నప్పుడు పక్కన పడుకుంటానికి ఇష్టపడరు. దే విల్ అగైన్ గెట్ ఇంటూ హాలో బెడ్రూమ్ ఎటో పోతారు, పడుకుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళ మధ్యలో మళ్ళీ డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఇదే హైజీన్ స్లీప్లో అండి వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి సౌండ్ కావాలి. ఓకే, మొబైల్ ఫోన్ స్పీకర్లో పెట్టి ఏదైనా సాంగ్స్ ప్లే చేసుకుంటూ పడుకుంటారు, లేదా ఏదైనా ఇంటర్వ్యూలు వింటూ పడుకుంటారు. ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోరు వీళ్ళు, పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అనేసి. అదే వాల్యూమ్లో పెట్టి ఆ పిల్లో కింద ఆ మొబైల్ పెట్టి పడుకుంటారు. ఓకే, దాంతో ఏమవుతుంది, పక్కన ఆమెకి పక్కన ఆయనకి డెఫినెట్గా ఇరిటేషన్ లెవెల్ పీక్ వెళ్తుంది. పక్కన పడుకొని ఉంటారు, మొబైల్ వీళ్ళు అసలు ఇంకా అయితే టీవీ ఆన్ చేసుకుని, టీవీ ఆన్ ఉండాలి, లైట్ ఆన్ ఉండాలి, కొంతమందికి ఫ్యాన్ 5లో ఉండాలి, లేదా ఏసీ ఫుల్ ఉండాలి. దేర్ షుడ్ బి కంపాటబిలిటీ. అంటే అదే, మీరు పక్కన పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు పక్కన కూడా ఉన్నది ఒక మనిషే అని గుర్తించి వాళ్ళకి ఎట్లా కంఫర్టబుల్లో కూడా మీరు చూసుకొని, యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, మీరేం బిజినెస్ పార్ట్నర్ కాదు, మీరు లైఫ్ పార్ట్నర్, యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ వాళ్ళకి కూడా కంఫర్ట్ వచ్చేటట్టు మీరు పడుకుంటేనే ఈ స్లీప్ డైవర్స్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నాగరాజు గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం దీంతో క్లోజ్ చేస్తాము. ఇది ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఒక మనిషికి కావాల్సింది, వి ఆల్వేస్ డిస్కస్ కామన్ టాపిక్ ఇది, ఒక మనిషికి కావాల్సింది బతుకుతానికి ఏంటి అంటే తిండి, నిద్ర, సెక్స్, అంటే బాడీ రిక్వైర్మెంట్. ఓకే, ఎప్పుడైతే మీరు రిలాక్స్ అయ్యి ఇంటికి వస్తారో అప్పుడు మీకు కరెక్ట్ ఫుడ్ కనుక మీకు వెళ్ళకపోతే దట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్ విత్ స్లీప్ అండ్ సెక్స్ బోత్. ఓకే, ఎట్లా మీరు ఇంటికి వస్తారు, మీకు సరిగ్గా తిండి ఉండదు, ఓకే, మిమ్మల్ని పట్టించుకోరు, మీరు ఏదో గడ్డి తినేసి పడుకోవాలని ట్రై చేస్తారు. ఎప్పుడైతే ఏదో గడ్డి తిని పడుకోవాలని ట్రై చేస్తారో ఇమ్మీడియట్ ఇంపాక్ట్ దేని మీద ఉంటుంది, నిద్ర మీద ఉంటుంది. ఓకే, అంటే మీరు రెస్ట్లెస్నెస్ స్టార్ట్ అవుతుంది, నిద్ర రాదు. సరిగ్గా తింటేనే కదా నిద్ర వచ్చేది. మీరు సరిగ్గా మీకు ఇష్టమైన తిండి తినకపోతే మీకు డెఫినెట్గా నిద్ర రాదు. ఓకే, మీకు తినే ఒక ముద్దైనా మీకు ఇష్టమైన ఫుడ్ తింటే నిద్ర వస్తుంది. ఏది పడితే అది మీరు తినేసి మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసినప్పుడు, ఏదో చెత్తో తిన్నప్పుడు నిద్ర రాదు. నిద్ర రానప్పుడు ఏమవుతుంది, రెస్ట్లెస్నెస్ స్టార్ట్ అవుతుంది. రెస్ట్లెస్నెస్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, గొడవలు అవుతాయి. గొడవలు అయినప్పుడు ఏమవుతుంది, ఇంకా సెక్స్ అనేది చాలా దూరం అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఈ తిండి, నిద్ర, సెక్స్ ఈ మూడు ఒక మనిషికి లేవో 110% ఈ మనిషి సక్సెస్ఫుల్ అవుతానికి చాలా కష్టం అవుతుంది. మళ్ళీ వాళ్ళు రిలేషన్షిప్ గొడవలు, స్లీప్ డైవర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈమె ఎట్లాగో పెట్టదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎట్లాగో తిడతాడని తెలుసు కాబట్టి ఈమె అసలు అక్కడ పడుకుంటే పడుకోదు. ఈమె షీల్ గో టు అదర్ రూమ్ అండ్ షీల్ స్లీప్. ఇక అక్కడి నుంచి మళ్ళీ గ్యాప్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో అక్కడ అసలు క్వాలిటీ ఆఫ్ లైఫే చండాలం అయిపోతుంది. వీడి మైండ్ సెట్టే మారిపోద్ది. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఎక్కడ తిండి దొరుకుతుంది, ఎక్కడ సెక్స్ దొరుకుతుంది అని ఎదుర్కొంటుంటాడు. అలాంటప్పుడు మరి ఆబ్వియస్గా ఫ్యామిలీ లైఫ్ డిస్ట్రాయ్ కదా. ఇట్లాంటి క్లయింట్స్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఓన్లీ తిండి, నిద్ర, సెక్స్ సరిగ్గా లేని క్లయింట్స్ వచ్చి మా దగ్గర చిరాకు పడేటోళ్ళు, డైవర్స్ తీసుకునేటోళ్ళు కుప్పలు ఉన్నారు. మేము రెగ్యులర్ చూస్తుంటాం అది. అలాగే ఈ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ విల్ నాట్ ప్రిఫర్ టు స్లీప్ విత్ ఈచ్ అదర్. అది ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఏదో మూవీలో కూడా ఉంది, ఏ మూవీ అది నాగరాజు గారు, సేవ్ ద టైగర్స్. ఆ మూవీలో మనం చూస్తాం కూడా జరిగింది, మన ఇద్దరం కూడా చూస్తాం అది. అందులో చూడండి మీరు డైలాగ్, ఆ హీరో ఇంకొకటి ఎవరో కూర్చొని మాట్లాడుకుంటుంటారు పబ్లో. అవును, డెఫినెట్గా ఒక్కొక్క డైలాగ్ మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా చూసుకుంటారు, మా ఇంట్లో వాళ్ళు బాగా చూసుకోరు. ఇంకా చాలా క్లియర్గా ఏం చెప్తాడంటే, ఈ హీరో పక్కనకి వచ్చినట్టు ఏం చెప్తాడంటే, అరే మా వైఫ్ పేరెంట్స్ వచ్చినప్పుడు ఇంట్లో అన్ని స్పెషల్స్ ఉంటాయి ఆ రోజు,
చికెను, మటను, ప్రాన్స్, ఫిష్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఆ రోజు అవైలబుల్ ఉంటాయి మా ఇంట్లో. ప్లస్ మా వైఫ్ కూడా ఆ రోజు చాలా రంబలాగా తయారయ్యి కూర్చుంటుంది, చాలా నీట్గా తయారయ్యి కూర్చుంటుంది. అదే కర్మగాలి మా పేరెంట్స్ వస్తే ఆయిల్ నూనె మరకలు పడిన నైటీతోటి అత్తగారు మీకు షుగర్ వస్తుందని చెప్పి పెరుగన్నం పెట్టి ఆ మిగిలిపోయిన పెరుగన్నం నాకు పెడితే ఇంత చిత్రహింసలా ఉంటుంది పెళ్లి తర్వాత. అంటే ఈ వైఫ్స్ ఏం చేయాలి అంటే సమ్వేర్ ఇంకా ఇట్లాంటి పనులు చేయకుండా బ్యాలెన్స్ చేసుకొని మీ పేరెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటారో వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటే మీ సెక్షువల్ లైఫ్ కూడా బాగుంటుంది, మీ స్లీప్ లైఫ్ బాగుంటుంది, టోటల్గా మీ లైఫే చాలా బాగుంటుంది. సో ఇది కామెడీ సీన్ తీసాం కానీ మనం, బట్ ఇది యాక్చువల్గా చాలా సీరియస్ సీన్ ఇది. మరి ఎలా సార్ దీనికి సొల్యూషన్? దీనికి సొల్యూషన్ మళ్ళీ మనం చెప్పాలంటే ఇంకొక 10-20 మినిట్స్ పడుతుందండి. అది దానికి ఆల్రెడీ మనం విశ్లేషణ చేసాము. ఈ వీడియో చూసిన వాళ్ళు 100% మీకు ఈ స్లీప్ డైవర్స్ అంటే మీ హస్బెండ్తో మీరు బాగానే ఉంటారు, ఈ స్లీప్ డైవర్స్ కనుక మీరు అవుతూ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి, దానికి రీజన్ కూడా పెట్టండి. పార్ట్ 2లో హౌ టు ఓవర్కమ్ ఆఫ్ దిస్ అనేది నేను నాగరాజు గారు విశ్లేషిస్తాం. ఎస్ డెఫినెట్గా అండి. మీకు కనుక పార్ట్ 2 కావాలి అనుకునేటువంటి వాళ్ళు రీజన్స్ పెట్టి సొల్యూషన్స్ మాత్రం ఒక 10 వస్తాయి సార్, ఈజీగా ఒక 10 సొల్యూషన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. అంటే ఆల్రెడీ దీన్ని ఈవెన్ గొరకొచ్చినా సరే, ఏది ఉన్నా సరే, ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా సరే, దాన్ని ఎలా కాంబినేషన్ ఆఫ్ లైఫ్ తోటి వెళ్ళొచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తోటి వెళ్ళొచ్చు అనడానికి సో 10 పాయింట్స్ ఉంటాయి. డెఫినెట్గా పార్ట్ 2 వీడియో చేస్తాము. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి మాకు ఇది కావాలి నాగ్ గారు అండ్ శశికాంత్ గారు అని చెప్పేసి #ట్యాగ్ పెట్టి కనుక అడిగితే డెఫినెట్గా చేస్తాం దీని మీద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. అయితే చాలామంది మన షోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కి సంబంధించిన గొడవలైనా ఇంకేదన్నా సరే మా షోలో కనుక మీరు పార్టిసిపేట్ చేసి మా ఛానల్ దాకా రావాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? స్క్రీన్ మీద కనిపిస్తుంది. తప్పకుండా. అయ్యో నాగరాజు గారు, మీరు నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ విశ్లేషణ చేసేదే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళని ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎట్లా బయటకు తీసుకురావాలో మనం తగిన సొల్యూషన్స్ మన టైం తీసుకొని మేము వెళ్తాం. డెఫినెట్గా స్టూడియోకి వచ్చి వీడియో రూపంలో చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్, అంటే మాకు ఇంకా ఆప్షన్ లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదు పర్సనల్ ఏదైనా ఉంది అనుకుంటే శశికాంత్ గారిని పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మీట్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు సరే ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజు.